హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్. ఈరోజు నేను ఒక బీటీఎస్సీ ట్రేడ్ చేసేసిన. దాంట్లో 1400 లాస్ అయింది. తర్వాత ఇప్పుడు ఇదొక ట్రేడ్ తీసుకున్నా నిఫ్టీలో. నిఫ్టీ మీరు చూస్తే కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కానీ నాకు బీటీఎస్సీ ట్రేడర్లో ప్రీమియం ఎక్కువ కింద పడలేదు. కానీ ఇప్పుడు పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఒక 150 క్వాంటిటీ ట్రేడ్ చేసాం. సో ఇట్స్ కరెంట్లీ 2600 ప్రాఫిట్ చూపిస్తుంది. ప్రీవియస్ ఇది బీటీఎస్సీ ట్రేడ్ అనమాట. దీని వీడియో కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. సో ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అనమాట. సో నేను ఇది కొంచెం సేపు హోల్డ్ చేసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ ఐ ఫీల్ పొటెన్షియల్ ఇది దీనికైనా పైన ఎండ్ అయింది అనుకోండి, ఈఎంఐ కన్నా పైన ఇది ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది, 943 అట్లా దాకా. సో ఆల్రెడీ నాకు ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూపిస్తాను మీకు. 20 పాయింట్స్ ఇచ్చేసింది గైస్. బట్ ఐ వాంటెడ్ టు హోల్డ్ మోర్, ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ 9:24 అవుతుంది. సో అది గట్టిగా కొట్టవచ్చు పైన సైడ్. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఇగో ఇట్లా చూడండి, 3200 ప్రాఫిట్ చూపిస్తుంది కరెంట్లీ. 3400. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చెక్ చేసుకుందాం ఒకసారి. 5 minutes టైం ఫ్రేమ్లో చూడండి, క్రేజీ క్యాండిల్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే 162, ఇంకొక 20 పాయింట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది గట్టిగా వెళ్తే పైకి. చూద్దాం. మార్కెట్ అయితే మంచిగా కనిపిస్తుంది. జస్ట్ కొంచెం ఇక పైన 890 కదా పైన క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, మనకు ఒక మంచి మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ వచ్చింది. ఇక్కడ స్లో అయితే ఇగో ఈ ఈఎంఐ దాకా వస్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ స్లో అవుతాయి, ఇప్పుడు ఇక్కడే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది పైకి, లేదంటే ఇగో ఈ ఈఎంఐ దాకా వస్తుంది. చూద్దాం. కనిపిస్తే అయితే కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. నిన్న ఏమైంది తెలుసా, నిన్న అసలు నేను ఆఫీస్లో ఉండే కదా, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసింది. నేను ఏమనుకున్నా అంటే ఫోన్లో చూసేటప్పుడు అరే రప్ప రప్ప పడుతుందేమో అనుకున్నా, కానీ మొత్తం డే సైడ్ వేస్. సారీ, ఎక్కడ ఉంది, ఇదే కదా, మొత్తం డే సైడ్ వేస్. నిన్న నాకు తెలిసి ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే పక్కా లాసెస్. సరే, 4000 ప్రాఫిట్ అవుతుంది గైస్. గుడ్. ఇక్కడ ఏదైనా ఏరియా ఉందో చెక్ చేసుకుంటున్నాను. ఓకే, బ్యాక్ టు బ్యాక్ థర్డ్ క్యాండిల్ ఇది. 894. ఇప్పుడు ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 3000 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ పైకి వెళ్ళిపోయింది గైస్. ఇంకొంచెం పైకి వెళ్ళి క్యాండిల్ ఎండ్ అయితే మజా వస్తుంది. సపోర్ట్ జోన్కి వెళ్ళి లేచింది. కింద కూడా ఒక సపోర్ట్ జోన్ ఉంది యాక్చువల్లీ, 24 ఈ ఏరియా. చూద్దాం. నేను ట్రై చేస్తాను మ్యాగజైన్ హోల్డ్ చేసుకొని కాసేపు. యాజ్ పర్ ప్రాసెస్ అయితే వీ షుడ్ ఎగ్జిట్ దిస్ ట్రేడ్, ఎందుకంటే నాకు ఇది 30 పాయింట్స్ ఇచ్చింది. నిఫ్టీలో 30 పాయింట్స్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్ అసలు. నిఫ్టీలో 30 పాయింట్స్ అంటే, ఎందుకంటే అదంతా ఈజీ ఇవ్వదన్నమాట, చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ పైకి వచ్చింది గైస్. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ తీసుకొని పైకి వస్తుందా, లేకపోతే ఇక్కడికి వెళ్ళి వెళ్తుందా చూద్దాం. పుల్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, బట్ ఇక్కడికి వెళ్ళి కొడితే ఇంకా క్రేజీ బులిష్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీని పుట్టు చూడండి ఎట్లా పడుతుందో. ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా చేసి ఉంటే ఫుల్ ప్రాఫిట్ అవుతుంది ఇక్కడ షార్ట్ చేసినానికి.
నైస్. 5,000 ప్రాఫిట్ చూపిస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ నేను స్టాప్ లాస్ పెట్టడం మంచిది గైస్. ఇగో దీని కింద స్టాప్ లాస్ పెట్టేస్తున్నా. బికాజ్ ఐ ఫీల్ ఇక్కడ నుంచి ఒక బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి పోతుందేమో అని. సో ఏం చేస్తానంటే ఒక స్టాప్ లాస్ పెట్టేసి ట్రైల్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, చలో ఇప్పుడు ఒక స్టాప్ లాస్ పెట్టేసిన. యాక్చువల్లీ ఇక్కడ ఇక్కడ పెట్టవచ్చు, బట్ ఇంత మంచి ప్రాఫిట్ ఇచ్చేటప్పుడు అది కూడా 150 క్వాంటిటీ తోటి నాకు తెలిసి 20,000 ఎంత అయి ఉంటుంది దీనిది మన బడ్జెట్. సో గైజ్ ఇంకా నేను ట్రైల్ చేస్తున్నా దీన్ని. ఇగో ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటున్నా ట్రైల్. లేదంటే యాక్చువల్లీ ఇంకా హోల్డ్ చేసుకోవచ్చు నేను బ్లైండ్గా. చూద్దాం ఎంత దాకా వెళ్తుందని చెప్పేసి. బట్ వెళ్తే మరి ఏమైందా నేను ఏదో క్లిక్ అయిపోయింది బటన్. అది ఇట్లా చేస్తే ఎట్లా సామి. అమ్మ సర్దైంది నాకు. నేను ఏం చేస్తా తెలుసా గైస్, నేను ఈ స్టాప్ లాస్ తీసేస్తున్నా. లెట్స్ ఈరోజు ఎయిమ్ ఫర్ బిగ్గర్ ప్రాఫిట్. మేబీ ఇట్ మైట్ కమ్ డౌన్, ఇక్కడ దాకా రావచ్చు. బట్ నాకు చూస్తుంటే కొంచెం బుల్లిష్నెస్ బాగానే కనిపిస్తుంది. స్ట్రాంగ్గా వెళ్తే ఈ 24,978 దాటేస్తే ఈజీగా 25,000 టచ్ అయిపోతుంది. హోల్డ్ చేసుకుంటా. ఓకే, కావాలంటే వీడియో మళ్ళీ రికార్డ్ బ్యాక్ చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇలాంటి ప్రాఫిట్స్ వస్తే ఎగ్జిట్ కొట్టేయచ్చు. నేను ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని ఇట్లాంటివి చూసున్నా. సో నేను ఒకసారి నాకు పెద్ద ప్రాఫిట్ ట్రై చేయాలని ఉంది హోల్డ్ చేసుకొని. సో దట్స్ ద రీజన్ యూజువల్లీ అయితే నిఫ్టీలో నీకు 37 పాయింట్స్ 35 పాయింట్స్ ఇస్తే కామ్గా ఎగ్జిట్ అయిపోవడం చాలా మంచిది. ఓకే, సారీ సర్ది వల్ల 5,600 ప్రాఫిట్ చూపిస్తుంది. గుడ్. 6,000 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్. ఇక్కడ 4,800 అయింది. క్రేజీగా పడ్డది. నేను కావాలంటే కాస్ట్ టు కాస్ట్ లేపేస్తా, లేకపోతే హోల్డ్ చేసుకుంటా. ఎంతవరకు హోల్డ్ చేస్తా అంటే ఇది చూసాం. గట్టిగా కొట్టుకుంటా పోతే అట్లీస్ట్ 220 250 కాదు కానీ సమ్వేర్ అరౌండ్ 230 దాకా రావచ్చు యాక్చువల్లీ. చూసాం, కంటిన్యూస్గా వెళ్ళదు, ఎప్పుడు ఒకసారి బ్యాక్ తీసుకుంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి. యూజువల్లీ ఇప్పుడు నేను ఎగ్జిట్ కొడితే మంచిది నాకే. బట్ ఐ వాంటెడ్ టు సీ, అందుకే ఈ వీడియో కొంచెం వెరైటీ. అందుకే నేను లైవ్గా లేను. మీరు ప్రాసెస్ నేర్చుకోండి అంతే. ఓకే, ప్రాసెస్ ఇక్కడ నేను వైల్డ్ లాగా ట్రైల్ చేస్తలేను. బికాజ్ ఐ ఫీల్ దట్ ఈ మార్కెట్ ఇంకా స్కోప్ ఉంది పైకి వెళ్ళనికి అని చెప్పేసి నేను హోల్డ్ చేసుకుంటున్నా. ఓకే, సో నాకు అట్లీస్ట్ 950 25,000 దగ్గరికి వస్తే అయితే క్రేజీ అయిపోతుంది. బట్ చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో. యాక్చువల్లీ 30 మినిట్స్ క్యాండిల్ ఎండ్ అయిపోయిన తర్వాత కొంచెం స్లో అవుతుంది. అప్పుడు ఇది డీకే అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఆప్షన్ బయింగ్లో రప్ప రప్ప మూమెంట్స్ రావాలి. స్లో మూమెంట్స్ వస్తే ప్రీమియం స్లోగా కింద పడతా అనమాట. సో ఆప్షన్ బయింగ్ అట్లనే ఉంటుంది. ఈ చూడండి గైస్ ఎట్లా పడుతుంది ఇక్కడ పుట్ సైడ్లో. 6,900 ప్రాఫిట్ చూపిస్తుంది. 6,800 ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంతనే ఉందా.
అదే ఇక్కడ రిఫ్రెష్ అవ్వట్లే. 7,600 ప్రాఫిట్ చూపిస్తుంది గైస్, జస్ట్ 150 క్వాంటిటీ తోటి. ఓకే, క్రేజీ అసలు. జస్ట్ 150 క్వాంటిటీ తోటి. ఓకే, 6,000 ప్రాఫిట్ చూపిస్తుంది ఇక్కడ ఓవరాల్. బట్ క్రేజీ గైస్. నేను ఇది రికార్డ్ చేసుకొని మనం టెలిగ్రామ్లో కావాలంటే పెట్టేస్తాను, టెలిగ్రామ్లో పెట్టేస్తాను. జస్ట్ 150 క్వాంటిటీ. క్రేజీ. ఒకటి క్యాండిల్ పెట్టి ఇప్పుడు కొంచెం రివర్సల్ వచ్చింది. బట్ లెట్ సీ ఇది ఇంకా వెళ్తుందా. ఛాన్సెస్ అయితే ఉంది ఇంకా పైకి వెళ్ళేది. క్వాంటిటీ తక్కువ తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. 150 క్వాంటిటీ ఈస్ గుడ్ ఇనఫ్ టు క్యారీ. ఆల్మోస్ట్ చాలా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు యూజువల్లీ బుక్ చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రెచ్ అయిపోయింది. సో ఐమ్ జస్ట్ థింకింగ్. చూసాం ఎంత అయితే అంత హోల్డ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూపిస్తా. 123 దగ్గర తీసుకున్న 46 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం మనము. 45 to 46. ఓవరాల్గా ఇంకా ఎక్కువ ఇచ్చింది అది. ఇక్కడ నుంచి లెక్క పెడితే 50 పాయింట్స్ ఇచ్చింది గైస్. 50 పాయింట్స్ నిఫ్టీలో. నిఫ్టీలో 50 పాయింట్స్ అంటే మామూలు కాదు అసలు, నిజంగా చెప్తున్నా. ఎవరన్నా మీకు లైవ్గా ఇట్లా 50 పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటే నాకు వీడియో పంపండి, నేను చూస్తా. క్రేజీ. ఓకే, గుడ్. $920. ఆసమ్ 8,000 దాకా ప్రాఫిట్ చూపించింది. మీరు ఇప్పుడు ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 6,700 ప్రాఫిట్ చూపిస్తుంది. 8,000 ప్రాఫిట్ చూపిస్తుంది ఇక్కడ. 8,800. 9,000 ప్రాఫిట్ చూపిస్తుంది ఇక్కడ. 7,740. 9,500. 9,600. 9,800. ఇక్కడ దాకా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. 230 దాకా వెళ్ళొచ్చు యాక్చువల్లీ. ఇది 230 or 220. కరెంట్లీ 9,700 ప్రాఫిట్ చూపిస్తుంది ఇక్కడ. 8,200 ప్రాఫిట్. ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూపిస్తాం మీకు. అగైన్ 63 పాయింట్స్, 64, 65 పాయింట్స్ నిఫ్టీలో. 10,000 ప్రాఫిట్ గైస్, 150 క్వాంటిటీ తోటి. ఆసమ్ అసలు మజా వస్తుంది. లెట్స్ సీ ఇంకా ఎంత ఇస్తుంది. 75. $24,924. 940. చూసాం ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది మనకి. అగైన్ ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 69 పాయింట్స్, ఆల్మోస్ట్ 70 పాయింట్స్ మనం
క్యాప్చర్ చేసినాము. నాకు ఇంకా పైకి వెళ్తే అనే స్కోప్ ఉంది గైస్. 9:38 అవుతుంది టైమ్. చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ 1 2 3 4 5 గ్రీన్ క్యాండిల్స్ వేసింది బ్యాక్ టు బ్యాక్. అసలు ఆగడే లేదు, కంటిన్యూస్గా వేసింది. ఆబ్వియస్లీ కొంచెం పుల్ బ్యాక్ రావడం ఇట్స్ కామన్ థింగ్. పుల్ బ్యాక్ వస్తే ఇంకా స్ట్రెంగ్త్ తోటి లేస్తుంది పైకి. డే చార్ట్లో చూడండి ఇట్లుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతే ఈజీగా 25,000 దాటేస్తుంది. 25,000 దగ్గర నేను ట్రై చేస్తా ప్రాఫిట్ బుక్ చేసుకోనికి. షార్ట్లో 25,000 ఏడు వస్తుంది, 25,000 సమ్వేర్ ఇక్కడ వస్తుంది. దీనిది ఒకసారి ఓవర్ డేటా చెక్ చేసుకుందాం. సెన్సెక్స్ లేస్తుందా? సెన్సెక్స్ కూడా లేస్తుంది బాగానే. ఓకే, ఓవర్ డేటా చెక్ చేస్తే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 25,000 దగ్గర. 24,800 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అయింది. ఇగో చూడండి, 25,000 దగ్గర ఒకటి రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా కింద ఇవన్నీ ఏం లేదు. తర్వాత 25,500 దగ్గర ఉంది రెసిస్టెన్స్. సో 25,000 బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మధ్యలో ఏం లేదు. ఓకే, ఎవరైనా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఈ బ్రాకెట్ లోపల ట్రేడ్ చేసుకోవచ్చు. చలో 10,000 ప్రాఫిట్ మళ్ళా. చూడండి, బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ చూడండి, రప్ప 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 కొట్టింది. ఓకే, ఇక్కడ దాకా ఈజీగా 220 దాకా అయితే నాకు తెలిసి వస్తుంది. కొంచెం ఇక్కడ స్లో అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక ప్రాఫిట్ తీసుకొని మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, అట్లా కూడా చేయవచ్చు. నేను ఒక పని చేస్తా గైస్, ఇక్కడ ఒక ప్రాఫిట్ బుక్ చేసుకుంటా ఇఫ్ ఇన్ కేస్ నాకు డౌట్ అనిపిస్తే. మళ్ళీ కావాలంటే నేను ఐ విల్ ట్రేడ్ బ్యాక్. ఓకే, ఈ ఏరియా కింద వెళ్ళడానికి ట్రై చేస్తే ఐ విల్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. నేను మళ్ళీ కావాలంటే ట్రేడ్లో ఎంటర్ అవుతాను, ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి వీ కెన్ ఎంటర్ ద ట్రేడ్ బ్యాక్. ఇక్కడ కొంచెం ఇక్కడ ఉంది కదా, దీన్ని బ్రేక్ అయినా ట్రై చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఈజీగా ఇక్కడ దాకా వెళ్ళిపోతుంది, సమ్వేర్ అనుకో 25,000 దాకా. జస్ట్ ఇక్కడ కొంచెం చిక్కు ఉంది కదా, ఈ చిక్కుని ఇడిపియని కానీ కొంచెం ఆగుతుంది అనమాట. సో ఇక్కడ హెవీ క్వాంటిటీ ఉంటే మజా వస్తుంది, బట్ మనం హెవీ క్వాంటిటీ తీసుకోలేదు. 150 క్వాంటిటీ డీసెంట్ క్వాంటిటీ. ఎవడైనా మిడిల్ క్లాస్ వాళ్ళు 150 క్వాంటిటీ తీసుకోగలుగుతాడు. దీనికి ఎంత అయింది డబ్బులు అంటే 150 ఇంటూ 123 చేయండి. 150 ఇంటూ 123 ఎంత అవుతుంది? 18,000. నేను 18,000 ఇన్వెస్ట్ చేసిన దీంట్లో. 18,000 ఇన్వెస్ట్ చేస్తే 50% మనకు రిటర్న్స్ వచ్చేసింది. గైస్ ఇక్కడ నుంచి కిందికి వస్తే నేను ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తాను, ఆల్రెడీ ఇక్కడ 174 దగ్గర. బికాజ్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది దీంట్లో, ఎందుకంటే కంటిన్యూస్ స్ట్రెచ్ అయింది.
ఇట్లా స్ట్రేట్ రావచ్చు కానీ అన్యూజువల్ అయిపోతుంది అనమాట. అట్లాంటి ఇట్లా ఇట్లా బట్ స్ట్రేట్ క్యాండిల్స్ గ్రీన్ 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 అన్యూజువల్ అయిపోతుంది. వస్తే మంచిదే, మనం ట్రేడ్లో ఉన్నాం కాబట్టి టెన్షన్ లేదు. సో అది 18,000 పెడితే 9,000 వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9,000 వచ్చిందంటే ఆల్మోస్ట్ 50% రిటర్న్స్ వచ్చేసింది. డే స్టార్ట్ అయ్యి ఇంకా ఎంత 30 మినిట్స్ అయిందా, 30 మినిట్స్ ఆల్మోస్ట్ 28 మినిట్స్ అవుతుంది. 50% రిటర్న్స్ వచ్చేసింది. అంటే నువ్వు ఇక్కడ ₹1,00,000 పెడితే ఇక్కడ 50,000 రూపాయలు వచ్చినట్టు. పాయింట్ ఏంటంటే 1,00,000 పెట్టడానికి ధైర్యం రాదు, ఎందుకంటే ఇది ఆప్షన్ బయింగ్ కాబట్టి. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే వెళ్ళిపోతుంది పైకి. ఇక్కడ ఒక చిన్న ఏరియా దీన్ని టెన్షన్ చేస్తుంది, బట్ ఆ ఏరియా బ్రేక్అవుట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. దీని ప్రీమియం మూమెంట్ చూస్తుంటే నాకు నమ్మకం వస్తుంది, ఈజీగా బ్రేక్అవుట్ అయిపోతుంది అనిపిస్తుంది. బికాస్ మనకు తెలిసిపోతుంది అనమాట కొన్నిసార్లు. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఐ విల్ ఎగ్జిట్. కానీ నాకు ప్రీమియం చూస్తుంటే అయితే ఇది బ్రేక్అవుట్ పైకి ఇంకో హై చేస్తుంది అనిపిస్తుంది. చూద్దాం, రెండింటికి మనం రెడీ ఉన్నాం. సో ఇది 30 మినిట్స్ క్యాండిల్, ఇది ఆల్మోస్ట్గా 167 పాయింట్స్ వచ్చింది. గుడ్, 167 పాయింట్స్ వస్తే మన ప్రీమియం ఎంత మూవ్ అయింది, 97 to 106 ఎంత, ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ పోయింది, సగం అనుకోండి. చలో క్యాండిల్ అయితే 30 మినిట్స్ క్యాండిల్ క్రేజీగా ఎండ్ అయింది. పెద్ద చలో 11,000 ఓవరాల్గా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 9,500 ప్రాఫిట్ జస్ట్ 150 క్వాంటిటీ తోటి గైస్. ఓకే, మనది బీటీఎస్సీ ట్రేడ్ నడవలే కానీ ఈ ట్రేడ్ నడుస్తుంది చూడండి. ఇక్కడ నేను 1050 కొన్నా, ఇక్కడ చూడండి జస్ట్ 150 క్వాంటిటీ. ఓకే, సో కరెక్ట్ టైం మనము కరెక్ట్ ట్రేడ్ చేస్తే ఇట్ విల్ రివార్డ్ అస్. కరెక్ట్ డే కూడా అయి ఉండాలి. ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ ఉందో చూస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 78 పాయింట్స్ మనం క్యాప్చర్ చేయగలుగుతాం guys ఇప్పుడు ఎగ్జిట్ చేస్తే. సో వీ ఆల్రెడీ క్యాప్చర్డ్ 78 పాయింట్స్. అది సో నేను టైటిల్ మన వీడియో టైటిల్ అదే పెడతా, క్యాప్చర్డ్ 78 పాయింట్స్ ఇన్ నిఫ్టీ. ఓకే, లర్నింగ్ లాగా ఉంటుంది. ప్లస్ ఈ బీటీఎస్సీ ట్రేడ్లో లాస్ అనేది కూడా వీడియో పెట్టుంటాయి ఈ టైం కల్లా నాకు తెలిసి. సో దట్ మీకు తెలియాలి కదా, నాకు ప్రతిసారి ప్రాఫిటే కాదు, నాకు 2 అవుతుంటుంది. సో నేను 2 చెప్తే మీకు లర్నింగ్ ఉంటుంది అది. ఓకే, కిందికి వస్తుంది, దీనికన్నా కిందికి వస్తే ఐ విల్ ట్రై టు ఎగ్జిట్ గైస్. ఓకే, రీఎంటర్ చేస్తా కావాలంటే. ఓకే, వీక్నెస్ వస్తుంది, ఎగ్జిట్ కొట్టేసిన గైస్. దీనికన్నా కింద వచ్చేదాకా ఆగొచ్చు, కానీ నాకు ఇది కిందికి వస్తే ఇక్కడ దాకా టచ్ అవుతుంది. సో అందుకోసం నేను ఈడ ఎగ్జిట్ కొట్టేసిన. ఓకే, సో హౌ మచ్ పాయింట్స్ డిడ్ వి యాక్చువల్లీ క్యాప్చర్ అంటే 75 పాయింట్స్ అనుకుందాం. 75 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా 9,000 చూపించింది, ఇప్పుడు 7,900 ప్రాఫిట్. ఓకే, సో ఇంత మంచి ప్రాఫిట్, ఇంత మంచి మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ట్రేడ్ చేయాలంటే నేను వద్దనే చెప్తా. ఒకటే ట్రేడ్ చేసిన నేను ఈరోజు. సో ఐ వుడ్ ఎగ్జిట్ దిస్ డే. చాలా ఈరోజుకి మజా వచ్చింది. ఐ హోప్ మీకు లర్నింగ్ ఉందనుకుంటున్నా. ప్రతిసారి ఈ మూమెంట్ రాదు గైస్, మీరు ప్రతిసారి 70 పాయింట్స్ క్యాప్చర్ చేస్తా అంటే అది కుదరదు. మీరు ఆగి 15 పాయింట్స్ 20 పాయింట్స్ అది కూడా కరెక్ట్ ప్లేస్ చూసుకొని నిఫ్టీలో క్యాప్చర్ చేస్తే బెస్ట్. ఓకే, అగైన్ గైస్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇట్లా చార్ట్లోనే ట్రేడ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, దాని నుంచి జాయిన్ అయితే మీకు ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తా. ప్లస్ ఒక స్టాక్ మార్కెట్ కోర్స్ ఇస్తా, అదొకటి పెండింగ్ ఉన్నది ఇస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.